పాటు ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి, మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తే అది మీరు మా మీద పెట్టిన భరోసా ఈ రోజున మీకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా ఏమైతే మీకు హామీలు చేశామో మొత్తం సంపూర్ణంగా సాధ్యమైనంత మేరకు అన్ని రకాల కష్టాలని అన్ని రకాల అవరోధాలని అధిగమించి మీకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు ఈ రోజున అమరావతి రాజధాని కావచ్చు, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూర్చోబెట్టిన నిధులు కావచ్చు, అనేక రకాలుగా పెట్టుబడుల ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో పథకాలు సేవలు ఈ కూటమి ప్రభుత్వం మీకు అందిస్తుంది. మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ మరోమారు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదములు సార్. ఆధునిక ఆంధ్రప్రదేశ్ శిల్పి, విజన్ కలిగినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని సాంకేతికత, పారిశ్రామికత, మౌలిక వసతులతో కొత్త శిఖరాలకు తీసుకెళ్లినటువంటి అభివృద్ధి పథకర్త, హైదరాబాద్ను సైబరాబాదుగా తీర్చిదిద్దినటువంటి దూరదృష్టి, అమరావతిని ప్రజల కలల రాజధానిగా మార్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.